హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8. ఇన్ని జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఫుల్ వీడియో నుండి స్కిప్ చేయకుండా. సో నేను జరిగిన నామినేషన్ ప్రక్రియ తర్వాత మళ్ళా నా ఎస్పీ నిఖిల్ దగ్గర కాన్వర్సేషన్ జరిగింది. సీత నామినేషన్ చేసిన ప్రక్రియలో ఆ వర్డ్స్ యూజ్ చేసిన ఎంత రాంగ్ అంటే అంత రాంగ్ ప్రొటెక్ట్ అవుతుంది. సో నిఖిల్ బాగా సఫర్ అయ్యాడు. సో ఎస్మితో అదే పాయింట్ ఆఫ్ డిస్కస్ చేసినప్పుడు సీత అలానేప్పుడు నువ్వు ఎందుకు అలా కాదు అని చెప్పలేక సైలెంట్ అయిపోయావు అని అడిగినప్పుడు నేను గేమ్ పరంగా చెప్పాను కానీ నిన్ను బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో కాదను అని యష్మి చెప్పింది. యష్మి క్లియర్ కట్గా లేదు. ఇప్పుడు ఆ సీత ఏం తను ఓన్ ఫీలింగ్ చెప్పింది అక్కడ. అలా ఆడియన్స్ ఫీలింగ్ కాకుండా ఓన్ ఫీలింగ్ చెప్పి అలా స్ట్రాంగ్ ఉమెన్ని వాడుకొని తిప్పించుకొని ఆ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు అలా ఎలా అంటావు, నువ్వు అలా కాదు, నేనే నిఖిల్ సైడ్ వెళ్తున్నాను, నిఖిల్తో క్లోజ్ మాట్లాడుతున్నాను అని చెప్పకుండా సైలెంట్ అయిపోయింది. అక్కడ సైలెంట్ అవ్వడం కారణం ఎందుకంటే ఓటింగ్ పరంగా ఓట్ పడాలి. సో అలా చేయడం వల్ల లేడీస్కి ఓట్లు పడతాయి కదా అనే ఉద్దేశంతో ప్రీపెయిడ్ ప్లాన్ పెట్టి యష్మి చేసింది అక్కడ. సో ఇప్పుడు అడిగితే నేను నిన్ను బ్యాట్ చేయాలని ఉద్దేశం కాదురా, నేను తను చెప్పింది వేరే, నేను చెప్పింది వేరే అన్న టైప్ ఆఫ్లో మాట్లాడింది. సో మొత్తానికైతే అది పద్ధతి అయితే కాదు. ఎందుకంటే ఒక జెంట్స్ మీద అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఉమ్మాడికి తప్పు. నిఖిల్ ఎప్పుడు ఏ రోజున అలా తిప్పించుకోవాలని అలా చేయాలనే ఉద్దేశం తనకు లేదు. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టాప్ 1 ఎవరు కంటెస్టెంట్స్ అని అనుకుని చూసినప్పుడల్లా సో ఫస్ట్ స్టార్టింగ్ అంతా నిఖిల్ పేరే ఉన్నది. కప్పుడు కొట్టేది నిఖిలే అనే టైప్లో వెళ్ళింది. సో ఒక స్టేజ్లో మళ్ళా మణికంఠ రావడం వల్ల మణికంఠ కూడా స్టేజ్లో వచ్చింది. కానీ మణికంఠ సరిగా హెల్త్ పరంగా బాగాలేక వెళ్ళిపోయాడు. ఒక ఉండింటే మణికంఠ కూడా కప్పు కొట్టే ఛాన్స్ అయితే ఉండిండు. సో తద్వారా మళ్ళీ గౌతమ్ వచ్చాడు. గౌతమ్ వచ్చినాక ఇప్పుడు టాప్ 1లో వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ పోటాపోరీ జరుగుతుంది. పోరాపోరీ ఇప్పుడు నిఖిల లేదా గౌతమ్ వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు టాప్ 1 కప్ అయితే కొడతారు డ్యామ్ షూర్గా. తర్వాత మొత్తానికి అయితే ఇది జరిగిన ప్రాసెస్లో సో నేనైతే మొత్తానికి ఎస్పీ మీద తప్పు మాటకి అలా ఖండించకపోవడం కూడా. సో మొత్తానికి టాస్క్ అయితే పెట్టేశారు. చీఫ్ అవడానికి మెగా చీఫ్ అవడానికి టాస్క్లు పెట్టారు. సో ఈ వీకే మెగా చీఫ్ ఉండేది, ఇంకా 2 వీక్స్లో మెగా చీఫ్ ఉండరు అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ టాస్క్లలో అసలు మెగా చీఫ్ కాని వాళ్ళకి ఛాన్స్ అయితే రావాలా. సో తద్వారా అందరికైతే మెగా చీఫ్ కాని వాళ్ళైతే అయ్యారు మెగా చీఫ్ కంటెంట్స్కి. సో నెక్స్ట్ ఫర్దర్ ఎవరు మెగా చీఫ్ అవుతారో గేమ్స్ పరంగా చూసి వాళ్ళు గెలిచిన వాళ్ళు మెగా చీఫ్ అవుతారు. మీరు ఎవరు మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో మొత్తానికైతే 12th వీక్ అయితే వచ్చేసింది. ఇంకా 2 వీక్స్లో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు జరిగిన జర్నీలో ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్, ఎవరు కప్పు గెలవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో మొత్తానికి ఓవరాల్ నేను జరిగిన ఎపిసోడ్లో కొంచెం ఫన్నీగా, కొంచెం టాస్క్ పరంగా బాగుంది. సో నాకైతే ఇప్పటికీ ఆ సీత చేసిన వర్డ్స్ నామినేషన్ ప్రక్రియ చాలా చండాగా అయితే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో మొత్తానికి ఈ వీక్ యష్మి లేదా పృథ్వీరాజ్ వీళ్ళిద్దరు ఎవరు డ్యామ్ షూర్గా హౌస్ నుంచి వెళ్ళిపోతారు. సో మొత్తానికి అయితే ఈ వీక్ అవినాష్, తేజ్, తర్వాత రోహిణి వీళ్ళు ముగ్గురు అయితే సేఫ్. ఎందుకంటే వాళ్ళు నామినేషన్ ప్రక్రియ వెళ్ళారు కాబట్టి నెక్స్ట్ వీక్ అయితే వస్తారు. సో మొత్తానికి ఈ వీక్లో అయితే పృథ్వీ లేదా యష్మి వీళ్ళిద్దరు డ్యామ్ షూర్గా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ. నా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.